మీరేమి వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా తుంగలో దొక్కారు. ఈరోజు అమరావతి ఎలా ఉందో, మరి నాడు అమరావతి ఎలా ఉందో అంటే అసెంబ్లీ సాక్షిగా 2019 డిసెంబర్ 17న, అంటే నేను గెలిచిన 6 నెలలకే అసెంబ్లీలో ఎక్కడో దక్షిణాఫ్రికాలో నమూనా 3 క్యాపిటల్స్ ఉంటాయి, 3 క్యాపిటల్స్ పెట్టాలి అంటే ఇది అసలు ఇట్స్ ఎ ఫెయిల్డ్ కాన్సెప్ట్. అలాంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి కర్నూలు అంటే జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకుంటూ దీన్ని విష ప్రచారం చేసి ఒక్క ఇటుకు కూడా వేయకుండా అమరావతిలో ఏ విధంగా కాలం వెళ్ళబుచ్చారో 5 సంవత్సరాలు మీకు తెలుసు. కనీసం నేను రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిచిన 6 నెలల్లో నన్ను క్యాపిటల్ ఎమ్మెల్యే అనేవాళ్ళు. తర్వాత అందరూ కూడా నన్ను సర్కాస్టిక్గా రాజధాని ఎమ్మెల్యే, అసలు రాజధాని ఉందా, అసలు హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలు వెళ్తే మీ క్యాపిటల్ ఏది అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే అక్కడున్న ఎమ్మెల్యేని కష్టపెట్టారు, ప్రజల్ని కూడా మీరు రోడ్డు మీద వేసేసారు. కానీ 4.5 ఏళ్లలో అక్కడున్న రాజధాని ప్రజలు మొక్కవోని దీక్షతో అమరావతికి ఏ విధంగా నిలబడ్డారో మీరు ఒకసారి గమనించాలి. 2020లో కూడా అక్కడ జరిగింది ఏంటంటే కరోనా టైం, లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇళ్లలో నుంచి వాళ్ళు ఉద్యమం చేశారు. ఎన్ఆర్ఐస్ అయితే ఎప్పుడైతే 200 రోజులు ముగిసిందో వాళ్ళందరూ కూడా 200 క్యాపిటల్స్ వాళ్ళ యొక్క నగరాల నుంచి క్యాండిల్ ర్యాలీ చేశారు. మరి చాలామంది అక్కడ అమరావతి యొక్క ప్రజలు కూడా మోడీ గారికి లెటర్ రాయటం జరిగింది. 2021లో 57 రోజుల పైనగా న్యాయస్థానం టు దేవస్థానం, అంటే హైకోర్టు నుంచి వాళ్ళ యొక్క యాత్ర తిరుపతి వరకు చేరింది. ఇక్కడ 400 రోజుల పైన కూడా జరిగినా కానీ దాని అందరినీ కూడా ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అనుకుంటూ రాజధాని భూమి గురించి ఇంకొకటి తెరలేపారు. అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఎక్కడ ఉంటుంది? రియల్ ఎస్టేట్ దాంట్లో ఉంటుంది. దీన్ని కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఇక 2022లో అమరావతి టు అరసవెల్లి ఇదొక పాదయాత్ర చేశారు. ఇందులో వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా కక్షతో ఆ యొక్క ఉద్యమాన్ని ఆపారంటే జీవో నెంబర్ మరి 144 సెక్షన్ తీసుకొచ్చి యాక్ట్ 30 యాక్ట్ తీసుకొచ్చి మరి అక్కడున్న అమరావతి రైతుల్ని లాఠీలతో కొట్టి జుట్టులాగి మరి మగవాళ్ళు కూడా లేడీస్ మీద వాళ్ళని కొళ్ళబొడిచి ఏ విధంగా వాళ్ళని కష్టపెట్టారో మీరు ఒకసారి గమనించాలి. ఇదంతా భరించలేక వాళ్ళందరూ కూడా రాష్ట్రపతి గారికి మాకు మర్సీ కిల్లింగ్ ఇవ్వండి, మేము సామూహిక హత్యలు చేసుకుంటామని కూడా లెటర్ రాశారు. ఈ విధంగా ఈ యొక్క మహాపాదయాత్రకి ఎన్ని అడ్డంకులు చేరినా కానీ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. అది కూడా 2022లో మార్చ్ 4న 3 రాజధానులకి చట్టాన్ని కొట్టివేశారు. దాన్ని అప్పుడు ఉన్న మండలి చైర్మన్ గారు సపోర్ట్ చేయలేదని షరీఫ్ గారు ఆయన మీద కూడా దాడి చేశారు. ఈ విధంగా మీరు గమనిస్తే ఈ యొక్క ఉద్యమం అనేది ఒక చారిత్రాత్మక ఉద్యమైంది. మరి 1631 రోజులంటే మీరు దాన్ని యాడ్ చేస్తే 1 + 6 + 3 + 1 అంటే 11. ఈ రాజధాని ప్రజల ఉసురు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయనకి 11 సీట్లోనే చతికిలు పడ్డాడు. ఈ విధంగానే మీరు గమనించాలి. ఎప్పుడైనా కానీ ప్రజల రాజధానిని, కళల రాజధాని అమరావతిని ముట్టుకుంటే మీరు ఏ విధంగా భస్మం అయ్యారో కూడా మీరు గమనించాలి. ఇక గత 2024లోనే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో అమరావతి పనులు చకచక ప్రారంభమైనాయి. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అమరావతిలో బ్రాండ్ ఏదైతే ఉందో అది మసకబారిన బ్రాండ్కి చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ఇమేజ్ని పునరుద్ధరించే ఉద్దేశంతో మరి దానికి కావాల్సిన పనులు కూడా ప్రారంభించారు. మనకు ఆల్రెడీ విట్, ఏఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీస్